మెదక్ జిల్లా చేగుంట మండలంలో నేడు ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షన ఎంపీడీఓ ఆనంద్ మేరే డిప్యూటీ తహసీల్దార్ స్వప్న ఆధ్వర్యంలో నేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మండల అధికారులు, మండలంలో ఉన్న గ్రామ సర్పంచ్లు కాశబోయిన భాస్కర్, సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్, సర్పంచ్ మోహన్ రాథోడ్, సర్పంచ్ రాములు, సర్పంచ్ ఎల్లారెడ్డి, సర్పంచ్ సంతోష్ రెడ్డి, మండలంలో ఉన్న ఎంపీటీసీలు నవీన్, గణేష్, శ్రీనివాస్, రవి, వివిధ గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వచ్చిన సర్పంచ్లకు ఈ సమావేశం చివరిది కావడంతో ఎంపీపీ మాసుల శ్రీనివాస్ సర్పంచ్లకు ఘనంగా మెమండం పూలదండ వేసి శాలువాతో సన్మానం చేయడం జరిగింది. మన స్ట్రీట్ లైట్లు కానీ మన మోటార్లు కానీ సోలార్ వాటి ద్వారా నడిపించారు. దానివల్ల సర్పంచెస్ ఇప్పుడు ₹1,00,000 వాళ్ళ అవి ఉంటాయి, డిమాండ్ ఉంటాయి. నెలకి 35,000 40,000 బిల్లులు కడుతున్న సర్పంచ్ ఇక్కడ అనేక మంది ఉన్నారా లేదా? సీసీ చార్జెస్ కట్టలేక ఫోన్లు చేసి ఎంపీఓ గారు అలసిపోతారు, సెక్రటరీ అలసిపోతారు. సో ఈ ప్రాబ్లమ్ని మనం తగ్గించుకోవాలా. సో దాని గురించి క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ కింద అందరూ ఒకటే అనుకోని పెట్టారు. దానివల్ల మండలం కూడా క్లీన్ అండ్ గ్రీన్ అయింది. సో ఇంత చెప్పినాక ఇక నా మండలం దగ్గరికి వచ్చే వరకు నాకు మొత్తం డబ్బులు మండలం మొత్తానికి కూడా 18 లక్షల కంటే ఎక్కువ. అందులో 60% ట్రైడ్ పెట్టాలా, 40% ట్రైడ్. ఇంత మాట్లాడి మండలంలో మేము ఏదో చేసేస్తామన్నారు. గ్రామంలో 100 మండలం ఆటోమేటిక్ ఇందుకు 85% నిధులు గ్రామ పంచాయతీకే వస్తాయి. మేము జస్ట్ 10% వాళ్ళు 10% వాళ్ళలో లాస్ట్ ఇయర్ అనేక చోట్ల మేము మోటార్స్ అవి ఇచ్చి గ్యాప్ ఫిల్ చేస్తాం. మేము ఓన్లీ గ్యాప్ ఫిల్లింగ్కే పనికొస్తాం. ఒక అభివృద్ధి కంప్లీట్ గా చేయాలంటే మండల ఫండ్స్ సరిపోవు. తహసీల్దార్ గారికి మరియు ఎంపీడీఓ స్టాఫ్ గారికి మరియు సర్పంచ్లకు మరియు ఎంపీటీసీలకు, పంచాయత్ సెక్రటరీలకు, వివిధ హోదాలో ఉన్నటువంటి పై ఆఫీసర్లకు, మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసి, గత 5 సంవత్సరాల నుంచి ఈ రోజు మాకు చివరి సర్వసభ సమావేశం నిర్వహించినటువంటి మన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మాకు 5 సంవత్సరాల నుంచి పంచాయత్ సెక్రటరీ కానీ, ఎంపీఓ కానీ, ఎంపీపై కానీ, ఒకవేళ మన ఎంపీటీసీపై కానీ మిగతా అధికారులు అందరూ ఇరవేళ ప్రతి విషయంలో ధన్యవాదాలు. ఒకవేళ అందరూ పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఇంకేదో కావచ్చు, చిన్న మిస్టేక్ సర్పంచ్ కానీ ఎంపీటీసీపై కానీ అది ఉంటే కొంచెం మా సర్పంచ్లకు చిన్న మిస్టేక్ కొంచెం మన్నించాలని కోరుతున్నాను. అలాగే గత 5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు నేను 2 సార్లు పంచాయతీలో వార్డు మెంబర్గా పనిచేయడం జరిగింది. ఈసారి సర్పంచ్ అంటే దాదాపు నాకు మినిమం ఎంత లేదా 17 సంవత్సరాల అనుభవం ఉంది. మన గ్రామ పంచాయతీ 15 సంవత్సరాల అనుభవం ఉంది. కానీ ఈసారి సర్పంచ్ అనేది చాలా హార్డ్ చేయడం జరిగింది. మన ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ ఏ పనులు చెప్పినా మేము సక్రమంగా నిర్వహించి గ్రామంలో చెత్త కానీ వాటర్ కానీ సీసీ రోడ్లు కానీ ముద్దు కానీ వివిధ కార్యక్రమాలు ఎన్ని చెప్పినా మేము గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు మా గ్రామంలో పరిశుభ్రత కొరకు వివిధ ఆఫీసర్లు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామాల్లో అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఎన్నో వర్క్ చేయడం జరిగింది. అలాగే మా గ్రామంలో ముఖ్యంగా చెప్పాలంటే ప్రొసీడింగ్ లేకుండా కూడా ఎన్నో పనులు చేయడం జరిగింది. దాదాపు మా గ్రామానికి చాలా సహకరించారు ఎంపీ గారు మన మండల పరిషత్ నుంచి. అలాగే ముఖ్యంగా వేరే వారు కూడా చాలా ఈ రోజు వరకు ప్రొసీడింగ్ లేకుండా దాదాపు మా విజయంలో 45 నుంచి 50 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే మన గ్రామాన్ని డెవలప్ చేసుకుంటేనే మరోసారి మన గ్రామాన్ని గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎందుకంటే మనం చాలా రోజులుగా 26 జనవరి కానీ 15 ఆగస్టు కానీ మనము మన స్కూల్లో కానీ వేదికలు ఏం చెప్పుకుంటాం, స్వతంత్రం గురించి చెప్పుకుంటాం. అలాగే ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, మన తెలంగాణ ఆంధ్ర గురించి, మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతం గురించి చెప్పుకున్నాం. కానీ మా గ్రామానికి కూడా స్వతంత్రం గురించి ఏ విధంగా ఉందో మా గ్రామంలో ఫస్ట్ సర్పంచ్ నేనైనా అప్పటి వరకు సర్పంచ్ చేయకపోవడం వల్ల మా గ్రామం రెవెన్యూ విలేజ్ అయినా ఉమ్మడి మా గ్రామం కింద 5 తండాలు కరీంనగర్ గ్రామం ఉండగా ఎప్పుడైనా పెద్ద విలేజ్ కరీంనగర్ కాబట్టి నా గ్రామానికి సర్పంచ్ అవ్వడం జరిగింది. మా విలేజ్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఫండ్ అనేది కాలేదు. ఎందుకంటే మా ఊరు ఎంపీ గారు అంటారు, ఎంపీఓ గారు అంటారు, ఎప్పుడు చేసిన మీ ఊరికి ఫండ్ అని అంటారు. ఎందుకంటే మా ఊరు చాలా వెనుకబడిన ఊరు. ఎందుకంటే చెప్పుకోవడానికి మా రెవెన్యూ విలేజ్ తప్ప మండలంలో అన్ని ఊర్ల కంటే వెనుకబడిన ఊరు కాబట్టి ఒకసారి మరణించాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడు మీ ఊరికి తీసుకోవడం పంచాలి ఎంపీ గారు ఇంకెంత చేస్తాం లాస్ట్ కోసం అడగకుండా కూడా ఎన్నో ప్రతినిధులు లేకుండా కూడా వర్క్ చేయడం జరిగింది మేడం. ఎందుకంటే ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి పిఆర్ డిపార్ట్మెంట్ అర్థం చేస్తారు. ఎందుకంటే మన ఆర్టీఎంసీ కూడా ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది. తెలుసు ఆల్రెడీ మేము ట్యాంక్ వేసి రికార్డు కూడా వేసుకోలేదు. ఎందుకంటే వర్క్ ఇప్పుడు కూడా మా విలేజ్ ఎస్పీ కాలనీ వాటర్ లైక్ 7 days అవుతుంది. అవి ఎన్నిసార్లు ఓవర్ వర్క్ కాబట్టి మొత్తం ఎందుకంటే
సర్పంచ్ కింద చేయాలని చెప్పేసి సర్పంచ్ అనుకుంటాడు, లేదా నేను చేయాలి సెక్రటరీ అనుకుంటాడు. అవన్నీ కూడా ఏమీ కూడా మా సర్పంచ్ తరఫున తెలియజేస్తా ఉంటారు. అవి కూడా మనసులో పెట్టుకోకుండా అన్ని పక్కన పెట్టేసి మా సర్పంచులు రేపటితో ఎల్లుంటో ముగిసినా కానీ కూడా మరి వాళ్ళ కష్ట ఫలితం ఏదైతే కష్టం చేసి ఏదైతే వర్క్స్ చేసిరో దానిలో వచ్చే మేడం చెప్పినట్టుగా ఏవైతే నామ్స్ ప్రకారం ఎంపీలు అయ్యండి క్లియర్గా ఉన్నవాడిని కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి బిల్లులు వచ్చేలాగా సహకరించాలని ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. మరి 5 సంవత్సరాలు కూడా అధికారులు మరి సర్పంచులు అందరూ కలిసి మండలాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఒక ప్రజాప్రతినిధికి అధికారికి ప్రేమ అనుబంధాలు ఉన్నప్పుడే ఆ పనులన్నీ చక్కగా జరుగుతాయి. లేదు ఏదైనా చిన్న చిన్న తేడాలు వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టి మరి ఒక సర్పంచ్ ఉంటారు, రేపైతే దీపైన తర్వాత మళ్ళీ సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తే పని చేయాలంటే మనం గతంలో ఇచ్చిన విలువలు బట్టి వాళ్ళు కూడా పనిచేస్తారు. ఎందుకంటే అప్పుడు సర్పంచ్ నేను అని చెప్పేసి అంటే గతంలో కూడా ఇప్పుడు ఎంపీడీఓ గారు మేడం చెప్పినట్టు అందరూ ఇక్కడ అంటే మేడం ఒక ముందు చెప్పడం కాదు, మేడం కోపంగా ఉన్నా ఏదైనా గట్టిగా మాట్లాడినా కానీ కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా అది మన మంచి కోసమే మనం ఒక తల్లి చెప్తే ఎట్లా మనం స్వీకరిస్తామో అలా స్వీకరించినప్పుడు మనకు కూడా అది వేరే విధంగా ఉన్నది కనుక మన మేడం ఇప్పుడు చెప్తుంది. ఇది ఆసిఫ్ మండలంలో అందరు సర్పంచులు మాట్లాడారు కన్నా ఒకటి బాధ అవుతుంది. ఇంతమంది సర్పంచులు ఉన్నారు, ఇంతమంది ఎంపీటీసీ కూడా అందరు మాట్లాడతారు. అన్ని ప్రోగ్రాంలలో కూడా మాట్లాడారు. గతంలో ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళ విలేజ్ లో ప్రోగ్రామ్స్ అయినా ఉదయం ఎంపీటీసీ కానీ మక్కరాజపేట కానీ